ప్రణవి రెడీ అయ్యావా లేదా? వచ్చేస్తున్నానండి. ఇదిగో బాగుందా ప్రణవి? ఎప్పుడు ఇలా రెడీ అవ్వకు, ఇది నా మనవి. బాగుంది కదా. మనము ఫంక్షన్ కి వెళ్తున్నావా, పెన్షన్ కి వెళ్తున్నామా? నీతో వస్తే అట్టాగే అనుకుంటారులే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. నిన్న మామూలుగానే ఏదో మంచి హెయిర్ స్టైల్ అంటే ఏదో స్ట్రైట్ చేసుకుని వచ్చేసావు. మంచి హెయిర్ స్టైల్ ఉండొచ్చు కదా. నీది పిచ్చికి గుడ్లా ఉంటది, చూసుకున్నావా? పిచ్చి కూడా జెన్జీ కలీ హెయిర్ జెన్జీ. వాట్ బ్రో? బ్రో అను. నిన్ను బ్రో అంటే బాగోదు. బ్రో అనమంటావా చెప్పు. చిచి అనాలా బ్రో? బొంగరం తిప్పేనా నీ బంగారు బొగ్గమేనా జింగిలాల జింగిలాల జింగిలాలో కొంగుదార వంగ చేలో మాస్టర్ ఏంటి గొడవ ఏంటి? ఏం లేదబ్బా, జెన్జీ లాగా ఉండమని నేను, తనేమో 90s లోనే స్టక్ అయ్యింది. ఆ గొడవల మీద మనకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు కానీ ఆ. ఈ శేఖర్ మాస్టర్ కి జానీ మాస్టర్ కి ఓర్ బాబా నీకు దండం పెడతా. హెయిర్ స్టైల్ అవి కరెక్ట్ గా చేసుకుంటే జెన్జీలోకి అవుతావని చెప్పాను కదా. హెయిర్ స్టైల్ కంటే నాది బానే ఉంది. ఏమ్మా భర్త చెప్పినప్పుడు ఆ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయొచ్చు కదా. వేసుకుంటదిలే. ఇంతకీ ఆ శేఖర్ మాస్టర్ హెయిర్ స్టైల్ అవి కరెక్ట్ గా చేసుకుంటే జెన్జీలోకి అవుతావని చెప్పాను కదా. అది కాదబ్బా. ఓరి బాబు మీకు దండం పెడతా. నువ్వు అడిగే చెప్పట్లేదు ఇంతకీ. మీరు ఉండండి చీరు మాస్టర్, నేను మాట్లాడుతున్నా కదా. అదోకే అదోకే ఇదే ఇది బాబో. బావా ఆ? చూడు నువ్వు ఎంత ట్రెండ్ గా వచ్చావో. మన ట్రెండ్ కి ఒక ఎండే లేదు కదా. వా 1 2 3 3 షర్ట్ వేసుకొని మంచి మూడుతో వచ్చావు. 3 షర్ట్ వేసుకొని 3 షర్ట్లు సరే, ఎక్కడి నుంచి దొబ్బుకొచ్చి వేసుకున్నాడు 3 అడగండి. అరే మేడం మీరేంటి గుడికి వెళ్తున్నట్టు వచ్చారు ఈ టైంలో? టూ మచ్ ఇది. ఇవన్నీ ఎప్పుడు ఉండేలాగా నెట్రా శేఖర్ అరే ఆయన ఎలాగో చెప్పేవాళ్ళే కానీ వాళ్ళ బాధ నాకు అర్థమైందిరా. నాకైతే ఈయన ఏదో జంజీ అంటున్నాడు కానీ నాకు 90s ఇష్టం రా. ఆ 90s లో ఉన్న ఇది జంజీలో లేదా. 90 వేసుకొని పడుకొని ఎలా ఉన్నారు మీరు? 90s కిడ్స్ అంట. ఆయన జెన్ కాబట్టి ఆయన జెన్సీ. జంట్ కాబట్టి జంజీ అంట. వీళ్ళు 90 వేసుకుంటారు కాబట్టి 90. తిరిగితే మా రఘు మాస్టర్ వచ్చినట్టే. ఏదో మధ్యలో మ్యూజిక్ వేసారని ఇదంతా ఫ్లోలో మీరు ఆపకండి, మీరు కంటిన్యూ చేయండి. బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నాకు ఇలాంటి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి. మొగుడు పిల్లలు కొట్లాడుకున్నా, ఎవరు కొట్లాడుకున్నా ఇవన్నీ ఉంటాయనే చేసుకోవట్లేదు. ఇంతకుముందు గొడవలు జరుగుతుంటే ఒక ఇద్దరు ఆపేవాళ్ళు కదా. వాళ్ళిద్దరూ గొడవ పడి వెళ్ళిపోయారులేండి. ఇప్పుడు వాళ్ళు లేరు. ఇప్పుడు వచ్చినోడు గొడవలు ఆపేవాడు కాదు, గొడవలు పెట్టేవాడు. బాగా చెప్పు, కన్వీనియంట్ గా ఉంది. కానీ నీ వల్ల 1 minute వాళ్ళ గొడవ ఆగిపోయింది. నువ్వు డిస్టర్బ్ చేయదు సార్, మీరు కంటిన్యూ చేయండి. అది కాదు ప్రదీప్, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే యాక్చువల్ గా జెన్జీస్ ని చూసి 90s వాళ్ళు నేర్చుకోవాలంటున్నాను. ఏం నేర్చుకోవాలి? డ్రెస్సింగ్ సెన్స్ గానీ, లేదంటే బ్రో 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 బ్రో. సార్ ఇది ఎంత చాలా నార్మల్ గొడవలు సార్. అసలు ప్రపంచం ఎక్కడికి వెళ్తుంది? కొండల మీద తోసేస్తున్నారు, డ్రమ్ములు కుక్కర్లు, చాలా రేంజ్. ఆ రేంజ్ గొడవలు కాదు సార్, మీ రేంజ్ ఏదో ట్రై చేయండి. ఇంకా ఏదో ఒకటి తెలుసండి. నేనేమో జెన్జీ సూపర్ అని అంటున్నాను, వీళ్ళేమో 90s అంటున్నారు. అవును, జెన్జీయే కదా సూపర్. జెన్జీ సూపరే. 90s సూపర్ కదా. జెన్జీకి ఏంటి తక్కువ? ఓసారి చూడండి. వీడు కాదా? ఓకే. భయ్యా ఈ గొడవ ఏదో మాకు సెట్ అయ్యలేదు కానీ మేమైతే 90s కి సపోర్ట్. మీరు రండి. అబ్బాయి ఏంటి వెళ్ళిపోతున్నారు? మేము 90s సపోర్ట్. కదా వీళ్ళ గొడవ అవుతుంది భయ్యా, ఇంకా చాలా పెద్ద గొడవ ఉంది. హలో ఎక్స్క్యూజ్ మీ, మీరు మాత్రం జెన్సీ కాదు 90s కాదు, నా బెస్టీ. ఏంటి భయ్యా బెంచింగ్? ఏం లే, ఈ 3వ కేటగిరీ ఎడిటింగ్ కేటగిరీ అని, ఇది వేరే కేటగిరీ. ఇది ఎక్స్క్యూజ్ మీ, 90s ప్లీజ్. యా ఓకే. రే పదరా 90s కి వెళ్దాం. రే గిరి, మీ అయ్య తాగుతాడు గంజి. ఈటీవీ మల్లెమాల వాళ్ళు వచ్చింది నీకు బెంజి. ఇంకొకసారి మాట్లాడావంటే గుంజి తంత.
సరే వెళ్ళరా చూసుకుందాం. చూసుకుందాం. జెన్జీ 90s మీరు రండి. చూసుకుందాం జెన్సీసా 90సా అని. అటెల్లు 90s 80s అంతా ఒక సైడే. హలో ఏంటి 1947? నువ్వు రామ్మా. Let's welcome our lovely gangs on stage. రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఓకే సో మొత్తం 90s బ్యాచ్ అందరూ వచ్చారు. జెన్జీ గారి ఎక్స్క్యూజ్ మీ. హలో 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 ఈ క్రింజ్ మాటలు ఈ క్రింజ్ యాంకరింగ్ ఆపేద్దాం. ఇంత క్రింజ్ గా ఓపెనింగ్ ఇచ్చారంటే గ్యారంటీ జెన్జీ అయి ఉంటారు. కమ్ ఆన్ బ్రో వాట్స్ అప్ హౌ ఆర్ యు డూయింగ్? ఓ అలాంటి సెన్సియా? మరి ఇంకేంది మరి. ఓకే 90s కి సెన్సీకి డిఫరెన్స్ పెద్దగా లేదు. మీరు ఇటు సైడ్ వాళ్ళు మాత్రం ఇలా కాలు ఎత్తమని ఇబ్బంది పెట్టొద్దు. మీరు ఏ మీ వాళ్ళనా? మోకాళ్ళ నొప్పులు ఏంటి తమాషా? వీళ్ళందరూ అటు నుంచి రెండో ఆవిడ జెంజా. ఎక్స్క్యూజ్ మీ ఐ యామ్ జెన్జీ యు నో. సెన్సీకి బ్రాండ్ అంబాసిడర్ ఆవిడ. జెంజీకి బ్రాండ్ అంబాసిడర్ కాదు. ఇప్పుడు ఒక తాడు కడితే దాని మీద తిరిగేస్తది. సో వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. టైం వేస్ట్ చేయొద్దు, ఎక్కువసేపు నిలబడలేరు. నేను ఈ బ్యాచ్ లోకి వస్తాను. నేను కూడా నీకు పెద్ద డిఫరెన్స్ లేదు. ఇప్పుడు మీ పక్క వచ్చింది చూడు, ఆవిడ ఎవరో కాదు. ఆవిడ అతి అయితే ఈవిడ మహా అతి. ఏ ప్రదీప్ హౌ ఆర్ యు డూయింగ్ మ్యాన్? కాదు నిన్న నా కల్లోకి వచ్చావు. మంచిది ఇంటికి రాలేదు కళలోకి వచ్చాడు. చూసారా మీరు గ్యాప్ ఇచ్చారు. ఎడిటర్ వస్తాడు మధ్యలోకి. నా కళ్ళు కూడా వచ్చారు. నా కళ్ళకు కూడా వచ్చావు ప్రదీప్. ఏమా అందరికి వాడే కళ్ళకి వచ్చాడే, మేము ఖాళీగా లేవా? నా కళ్ళకు వచ్చాను. బయటికి రావడానికి 2 రోజులు పడుద్ది. వద్దు వద్దు నాకే బతుకుతూ. అది నువ్వు నా కళ్ళకి వచ్చి ఏం చేసావో తెలుసా? నా మైకులో చెప్తున్నావా? అవును. అది నువ్వు నా కళ్ళకి వచ్చి ఏం చేసావో తెలుసా? ఏం చేశాను? ఏం చేయలేదు. దిష్టి తీయించుకొని ఉంటాను. ఆవిడ రక్ష అయితే అండి మెరుపు కళల్లో కళలు కని ఇక్కడ మీరు కల్లోకి వచ్చారని చెప్తుంది. నీ సీరియల్ ప్రమోషన్ ఆపి శ్రీదేవి డ్రామా కంపెనీ చేయమ్మా. ప్రదీప్ గారు మీకు ఒక విషయం తెలుసా? ఆకాశంలో ఉంటుంది మూను కానీ నేను మీ ఫ్యాన్. అబ్బా అబ్బా దానికి పెట్టండి, వ్యాను పంపించేయండి. అంటే మా గురించి ఎవరో కవితలు చెప్పరా ఫైమా? కనీసం నువ్వైనా ఇప్పుడు ఏడాదగలడతావు కదా, నువ్వైనా చెప్పవా? అయితే నేను నరేష్ గురించి ఒకటి చెప్తా. చెప్పు. నాకొచ్చు బూతులు. నీకొచ్చు బూతులు వీడికి లేవు ఏంట్రా? నాకొచ్చు బూతులు మీరిద్దరు కోతులు అనబోయే నువ్వు అందం అనుకుంది కూడా అదే కదా. కింద మీద ఊపు మా ఆది తోపు. ఇక నువ్వు ఆపు రా. వెరీ గుడ్. సెన్సీ క్రౌడ్ చూడడానికి వింతగా ఉన్నా కూడా నిజంగా మీరు సెన్సీ క్రౌడే. ఏం జెన్జీ అసలు ఒక్క నోట్లోంచి మాట రావట్లేదు. ఓకే ఇట్ సైడ్ 90s భయ్యా మీరేంటి? హాయ్ దిస్ ఈజ్ అనిల్ అల్లం. హే హాయ్ దిస్ ఇస్ ప్రదీప్ వితౌట్ బెల్లం. బట్ వెల్కమ్ సూపర్. ఇట్ సైడ్ మా 90s గ్యాంగ్ వచ్చారు. వావ్ ఎన్ని రోజులైందో అందరినీ చూసి. చాలా హ్యాపీ మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం. ఎంతసేపు నుంచో పెడతావయ్యా బాబు? వాళ్ళు నిమ్మకాయ నీళ్ళు తాగే టైం అయింది, పంపించవయ్యా. బట్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. వెరీ హ్యాపీ. ఇప్పుడు మీ 90s కి రిప్రజెంట్ చేస్తూ ఇద్దరున్నారు. అసలు వాళ్ళు 90s అంటే 90s కే మా వాడికి 20s ఉంటాయి. ఈ కబుర్లను ఎందుకు రండి, మనం సిపాయిల తిరుగుబాటు గురించి మాట్లాడుకుందాం. ఓకే సో మై లవ్లీ 90s గ్యాంగ్ ఇట్ సైడ్ అండ్ మై లవ్లీ సెన్సీ గ్యాంగ్ దిస్ సైడ్.